యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై మరోసారి నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. ఉపా చట్టం వాడి యూట్యూబర్ను రిమాండ్కు పంపుతారంటూ ప్రశ్నించారు. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా అని నిలదీశారు. ఇది ప్రశ్నించే గొంతులను నొక్కేయటమేనని, బాధితుడికి సపోర్ట్ చేసే వారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్తో ఆట మొదలైందని, దానికి ప్రజలే ముగింపు చెబుతారని అన్నారు ప్రకాష్ రాజ్. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని, మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది, కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.